సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఫర్ బ్లైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే క్యాప్కట్ పార్ట్ 4. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే క్యాప్కట్లో ఉన్న మిగతా ఆప్షన్స్ ఏంటి, అసలు ఎలా ఎడిట్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ఆప్షన్స్ అయితే స్కిప్ చేశాను కదా. ఆ ఆప్షన్స్ అనేది మీకు లాస్ట్ వీడియోలో, క్యాప్కట్ సిరీస్ యొక్క లాస్ట్ వీడియోలో మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మీకు ఇప్పుడు రీఫ్రేమ్ అనే ఆప్షన్ నుంచి అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ క్యాప్కట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకున్నాక నేను ఇంపోర్ట్ చేసుకున్నాక మెయిన్ హోమ్ పేజ్లో ఉన్నాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రైట్కి అయితే స్వైప్ చేయండి. ఎడిట్ అనే ఆప్షన్ వచ్చేంత వరకు రైట్కి అయితే స్వైప్ చేస్తూ వెళ్ళండి. ఎడిట్ కనిపించిందిగా, డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇంతకుముందు మీకు చూపించిన ఆప్షన్స్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Animations, effects, delete, enhanced voice, set retouch, camera tracking, volume, transform, auto reframe. ఇక్కడ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఆటో రీఫ్రేమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏదైనా వీడియో తీసేటప్పుడు కెమెరా మూమెంట్ అనేది సరిగ్గా ఉండదు కదా ఫ్రెండ్స్. అలాంటి కెమెరా మూమెంట్ని కూడా మీరు ఒక రకంగా చెప్పాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు వీడియో పొడవు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉండి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే వీడియో యొక్క సైజ్ని కూడా మీరు క్రాప్ చేసుకోవచ్చు. నేనైతే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మీకు వీడియో ఎలా క్రాప్ చేయాలి సైజ్ని చూపిస్తాను. మనకి వీడియో యొక్క రీఫ్రేమింగ్ బట్టే మీకు వీడియో యొక్క సైజ్ని బట్టి మీకు రీఫ్రేమింగ్ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, అడ్జస్ట్ ఆప్షన్ నేమ్ అయితే అడ్జస్ట్లో మీకు ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఒరిజినల్ లేఅవుట్ 916 అంటే మీకు పొడవు ఎక్కువ వెడల్పు తక్కువ. 16.9 అంటే మీకు వెడల్పు ఎక్కువ పొడవు తక్కువ. టీవీ డిస్ప్లే సైజ్ నేనైతే దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇతను బ్రతికే ఉన్నాడు, కానీ బ్రతికున్న చూడవచ్చు మీరు. కెమెరా మూవింగ్ స్పీడ్, స్లో, ఫాస్ట్, నార్మల్ 3 టైప్స్ ఉంటాయి. వీటిని కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే అవసరం లేదు కాబట్టి నేను బ్యాక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు అడ్జస్ట్ ఆప్షన్ నేమ్ వచ్చేసి డబుల్ ట్యాప్ చేశాను. రైట్కి వచ్చి అడ్జస్ట్లో కూడా మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లోడ్ అయ్యాయి. బ్రైట్నెస్, వీడియో యొక్క బ్రైట్నెస్ అంటే వీడియో ఒకవేళ మీరు లో లైట్లో తీసిన వీడియోని మీరు ఒక బ్రైట్ వెదర్లో తీసినట్టుగా సెట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ మీద ట్యాప్ చేస్తే కింద ఒక స్లైడర్ అయితే వస్తుంది. స్లైడర్ని అయితే మీరు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎలాగో మీకు తెలుసు కాబట్టి అదైతే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. కాంట్రాస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇది మీ కలర్ యొక్క రిచ్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి. కలర్ యొక్క రిచ్నెస్ అంటే మీకు పూర్ కలర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఒక ఓల్డ్ టైప్ మూవీ తీసుకున్నాను. ఆ మూవీని ఎడిట్ చేయడానికి ఇప్పుడున్న లేటెస్ట్ ఫ్యాషన్కి తగ్గట్టుగా కలర్స్ చేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. జస్ట్ అది కూడా ఒక స్లైడర్ యూజ్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్తో కూడా వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటి మీద డబల్ ట్యాప్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఒకసారి ప్రెస్ చేసి వదిలేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు వాల్యూమ్ అప్ చేస్తే స్లైడర్ అప్ అవుతుంది, వాల్యూమ్ డౌన్ చేస్తే స్లైడర్ డౌన్ అవుతుంది. సాచురేషన్ ఏదైతే నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్.
షార్ప్నెస్, వీడియో యొక్క పిక్చర్ క్వాలిటీని, ఇది ఒక రకంగా వీడియో పిక్చర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి పనికొస్తుంది ఫ్రెండ్స్. Clarity. క్లారిటీ, ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, పిక్చర్ క్లారిటీ కోసం. ఏమంటే ఇది జస్ట్ గ్రాఫిక్స్ని యూజ్ చేసి పిక్చర్ క్లారిటీ పెంచుతుంది. Sharpen. షార్పెన్ అనేది మీకు ఆ ఒరిజినల్ పిక్చర్ యొక్క క్లారిటీని పెంచడానికి దాన్ని వంతు ప్రయత్నం చేస్తుంది. Clarity. HSL. ఇలా Graph. మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. Highlights. ఇవి మీకు ఆల్రెడీ తెలుసని అనుకుంటున్నాను. I button. Button. మీరైతే ఇలానే సేవ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు అక్కడ నుంచే. Adjust. Filters. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్. Page filters. ఫిల్టర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్, ఒక కలర్ వీడియోని బ్లాక్ అండ్ వైట్ చేయడం, బ్లాక్ అండ్ వైట్ వీడియోని కలర్ చేయడం. ఒకవేళ మీ వీడియో అనేది నార్మల్ కలర్స్లో ఉంటే దాన్ని వివైడ్ కలర్స్కి మార్చడం, స్టాండర్డ్ కలర్స్ నుంచి వామ్ కలర్స్, కూల్ కలర్స్కి చేంజ్ చేయడం. చాలా టైప్స్ ఆఫ్ కలర్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇందులో. మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఆప్షన్స్ చూపిస్తాను మీకు. మనం ఉన్నది వచ్చేసి ఇప్పుడు మనం Life. లైఫ్ అనే ఆప్షన్ ఉన్నాం. చుట్టుపక్కల ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సైడ్లో. Scenery. సీనరీ, Movies. మూవీస్. Scenery. సీనరీ అంటే ఇది మీరు మీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది. మన హ్యూమన్స్ కాకుండా మన హ్యూమన్స్ వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ ప్లేస్ యొక్క సీనరీ చేంజ్ చేయడానికి ఇది. Movies. మూవీస్, ఇది మూవీస్ అంటే మూవీస్ని ఎడిట్ చేయడానికి మాత్రమే వాడతారు. యాక్చువల్గా నార్మల్గా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను అది వాడే వీడియోల పైన కింద బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేశాను. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. Mono. మోనో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు 2 సైడ్స్ ఈక్వాలిటీ, ఏదైనా సౌండ్ ఆర్ పిక్చర్ ఈక్వల్ కలర్స్లో ఉంటుంది. ఎలా అంటే ఫ్రెండ్స్, మీరు ఒక రూమ్లో ఉన్నారు, లైట్ ఏ సైడ్ అయితే ఉందో ఆ సైడ్ ఎక్కువ వెలుతురు కనపడి, లైట్ ఎక్కడైతే తక్కువగా ఉందో వెలుతురు అక్కడ మీకు తక్కువ వెలుతురుగా ఉండి, అలా ఏం లేకుండా రెండింటి లైటింగ్ని సమానంగా చేస్తుంది ఇది. Reto. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి చెప్పుకుంటూ పోతే, కానీ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను ఇవన్నీ చూపించట్లేదు. Selected. లైఫ్లోనే ఉన్నాం మనం. Selected. Humble. ఇది నార్మల్ది. Page. Apply to all. Page. Apply to all. Selected. Humble. Clear. Natty. Clear. క్లియర్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. Clear. Unlabeled. డబల్ ట్యాప్ చేసి స్లైడర్ని వెనక్కి ఆర్ ముందరికి జరపచ్చు. నేనైతే డబల్ ట్యాప్ చేసి ఫుల్గా ముందరికి జరిపాను ఫ్రెండ్స్. రైట్ సైడ్కి ట్యాప్ చేసి అన్లేబుల్డ్ బటన్, ఇలాంటి బటన్స్ని అయితే ఇది టాక్ బ్యాక్ అయితే రీడ్ చేయదు ఫ్రెండ్స్. మీకు ముందు నుంచే తెలిసిందే టాక్ బ్యాక్ గురించి. అన్లేబుల్డ్ బటన్స్ని అయితే రీడ్ చేయదు. ఈ స్లైడర్ అనేది అన్లేబుల్డ్ బటన్ ఫ్రెండ్స్. Unlabeled. దీని మీద డబల్ ట్యాప్ చేసి రైట్కి అయితే స్వైప్ చేయండి, ఫుల్గా స్లైడర్ తిరుగుతుంది. I button. Button. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది ఒకటి, దీని అయితే డబల్ ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు Filters. Remove BG. రిమూవ్ బీజీ, ఇది మీ వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. ఆటో రిమూవ్, ఇది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. Custom removal. కస్టమ్ రిమూవల్ అంటే మనకు అవసరమైన పార్ట్ మాత్రం రిమూవ్ చేసి మిగతా పార్ట్ని వదిలేయడం, మిగతా పార్ట్ని అలాగే ఉండేయడం. మనకు అవసరమైన పార్ట్ మాత్రం ఉంచుకొని మిగతా పార్ట్ని రిమూవ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. Chroma key. ఇది నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇదైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. Custom auto removal. ఆటో రిమూవ్ అంటే Restore. Remove background. Auto removal. బ్యాక్గ్రౌండ్ అయితే ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది Background. Selected. Restore. రీస్టోర్, Stroke. స్ట్రోక్, 2 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకైతే ఇక్కడ మీరు చూడొచ్చు ఓన్లీ పర్సన్స్ మాత్రం కనిపిస్తున్నారు, మిగతా ప్లేస్ అంతా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ అయిపోయింది. Selected. Restore. రీస్టోర్ కొడితే మీకు మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. Customized cutout. కస్టమైజ్డ్ కట్అవుట్, ఇదైతే అవసరం లేదు ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది కస్టమైజ్డ్ కట్అవుట్ అనేది పెద్ద వీడియో కంటెంట్ క్రియేటర్స్కి మాత్రమే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి మనకైతే యూజ్ అవ్వదు. సో దీన్ని అయితే నేను వదిలేస్తున్నాను. Back. Button. Selected. Background restored. రీస్టోర్ కొట్టంగానే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ స్క్రీన్ మీద హ్యూమన్స్ కాకుండా మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా వెనుక ఉన్న ప్లేస్, అది ఏ రూమ్ అయితే ఉందో ఆ రూమ్ కూడా వచ్చేసింది. BTN confirm. Button.
Back సేవ్ button. చేశాను. Custom removal. కస్టమ్ రిమూవల్. Brush. Custom removal. కస్టమ్ రిమూవల్లో మీరు బ్రష్ మీద ట్యాప్ చేసి బ్రష్ యొక్క లెంత్ని ఈ అన్లేబుల్ brush size. బటన్తో డబల్ ట్యాప్ చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. బ్రష్ సైజుని మీకు కావాల్సినంతగా ఇంక్రీజ్ చేసి మీకు అవసరం లేని పార్ట్ని ఈ మ్యాజిక్ ఎరేజర్ బ్రష్తో రిమూవ్ చేయండి ఫ్రెండ్స్. నాకు అవసరం లేదు కాబట్టి నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. BTN. Back button. Auto removal. Custom removal. Auto removal. Back underscore. Back button. Remove BT. Relight. రిలైట్ అనేది కూడా ఒక మనకి ఫ్రీ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇది VPN కనెక్ట్ చేసినా కనెక్ట్ చేయకుండా వర్క్ అవుతుంది. ఇది ఇంకా వాల్యూమ్ అనేది ఈ రెండు VPN కనెక్ట్ చేసినా కనెక్ట్ చేయకుండా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. ఏవైతే మీకు ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటాయో అవి మాత్రమే మీకు VPN కనెక్ట్ చేస్తే వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. Overlay. ఓవర్లే. Relight. Relight. రిలైట్. Remove BT. రిలైట్లో కొన్ని ఆప్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. Icon. Button. Icon. Button. Soft light on the face. మన ఫేస్ యొక్క బ్యూటీనెస్ ఇవి చేంజ్ చేయడానికి రిలైట్ కూడా. Icon. Button. Permeable light in the water. Icon. Morning sunlight. అంటే ఇది మార్నింగ్ సన్లైట్లో సెలెక్ట్ చేస్తే ఫ్రెండ్స్ మనం ఎగ్జాంపుల్ నేను ఒక డార్క్ రూమ్లో ఫోటో దిగాను ఫ్రెండ్స్. నా ఫేస్ మాత్రం క్లియర్గా ఉంది. దాన్ని మీరు బయట సన్లైట్లో దిగినట్టుగా క్రియేట్ చేయొచ్చు. అంటే మీకు వెనకలేమి డైరెక్ట్ సన్ వచ్చి నిలబడదు. ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే నేను నైట్ టైం ఒక వీడియో తీసుకున్నాను, వీడియో ఆర్ ఫోటో. మీరు దీన్ని యూజ్ చేసి లో లైట్ కాస్త మీరు సన్లైట్లో ఫోటో దిగితే అదే ప్లేస్లో సన్లైట్ పడినప్పుడు ఫోటో దిగితే ఎలా ఉంటుంది అనేది దీని యొక్క ఈ క్యాప్కట్లో ఉన్న AI టూల్ అనేది ఇమాజిన్ చేసుకొని మీకు ఇస్తుంది. నేను దీని మీద డబల్ ట్యాప్ చేస్తున్నాను. Icon. Button. Morning sunlight. Icon. ట్యాప్ అయితే చేశాను. మీరు చూడొచ్చు ఎంత బ్రైట్గా ఉందో వీడియో అయితే. Ambient. Creative. Ambient. Morning sunlight. ambient అంటే మీకు తెలిసిందే. Creative. Creative. క్రియేటివ్ Creative. అంటే ఇది ఓన్లీ టెక్ యూట్యూబర్స్కి మాత్రం యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. టెక్ యూట్యూబర్స్ ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళకైతే ఈ ఎఫెక్ట్ బాగా యూజ్ Icon. అవుతుంది. Button. Colored light swipe. Icon. Button. Icon. Button. Multicolor switch. Icon. Button. మల్టీ కలర్ స్విచ్చింగ్ ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఏదైనా తగ్ లైఫ్ వీడియోస్ చేస్తారు కొంతమంది యూట్యూబ్లో. ఎగ్జాంపుల్ డోరెమోన్ కార్టూన్ యొక్క తగ్ లైఫ్ రీల్స్ అనేది సెర్చ్ చేయండి మీరు యూట్యూబ్లో. అక్కడ మీరు వీడియో ఎఫెక్ట్స్ అన్ని చూడండి, మీకు క్లియర్గా అవుతుంది, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. Multicolor switch. మల్టీ కలర్ స్విచ్ దీన్ని అయితే నేను డబల్ ట్యాప్ చేశాను. వీడియో ఒకవేళ నేను ప్లే చేస్తే మీకు కలర్స్ అనేది చేంజ్ అవుతాయి. 0000. ప్లే చేసి చూపిస్తాను. ఇది ఒక నాన్ కాపీరైటబుల్ వీడియో కాబట్టి నేను దీని అయితే ప్లే చేస్తున్నాను. ఇది ఓన్ ఎడిటింగ్ కాబట్టి కాపీరైట్ అయితే రాదు. నేను ప్లే చేసి చూపిస్తాను. ఇతను బ్రతికే ఉన్నాడు, కానీ బ్రతికున్న శవం లాంటి ఏదో ఒక పార్టీ రూమ్లో ఉంటే ఏ రకంగా అయితే మీకు అనిపిస్తుందో, ఒక రూమ్లో పార్టీ జరుగుతున్న ప్లేస్లో డిస్కో లైట్స్ పెట్టి పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే నేను సెలెక్ట్ చేసుకొని సేవ్ అయితే చేసేసాను. Overlay. Effects. Overlay. ఓవర్లే అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఒక వీడియోలో ఎగ్జాంపుల్ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు, అయితే ఒక వీడియో కింద వాళ్ళ యొక్క లోగో ఆర్ గిఫ్ ఫైల్ జిఫ్ ఫైల్ అనేది మీరు అక్కడ హైలైట్ అయ్యేటట్టు పెట్టచ్చు. ఒక వీడియో కింద ఆర్ పైన మీరు వీడియోని హైలైట్ చేస్తూ పెట్టచ్చు. పెయిడ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇదైతే మీకు చూపించట్లేదు ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు ఇట్లా ట్యాప్ చేయగానే యాడ్ ఓవర్లే అని వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీరు వీడియో ఆర్ ఫోటో సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ అప్లై చేసేయడమే కాబట్టి ఇదైతే చూపించట్లేదు. Level 1. Button. ఎందుకంటే ఫ్రెండ్స్ దీనికి తగ్గ సోర్స్ అనేది కూడా మన దగ్గర ఫోటో సోర్స్ అనేది లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ యాడ్ చేసాము. ఒకవేళ ఇప్పుడు యాడ్ చేస్తే వీడియో చెడిపోతుంది, సో దీని అయితే యాడ్ చేయట్లేదు. బ్యాక్ వస్తున్నాను. Effects. Overlay. Effects. Video effects. వీడియో ఎఫెక్ట్స్ మీకు ఆల్రెడీ Audio effects. తెలిసే ఉంటుంది. Video effects. వీడియో ఎఫెక్ట్స్ అంటే మీరు Video effects. వీడియోలో చాలా టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్.
180,558. Vibration flash. వైబ్రేషన్ ఫ్లాష్ 7 million. దీని అయితే సెలెక్ట్ చేశాను. ఇతను బ్రతికే ఉన్నాడు. చూడొచ్చు మీరు ఎలా వస్తుందో. అంటే మీరు ఒక ప్రో వీడియో ఎడిటింగ్ అయితే దీనిలో చేసుకోవచ్చు. మొత్తానికి వీడియో ఎలా అంటే ఫ్రెండ్స్ మీకు హైలైట్ అవుతుంది. వీడియో ట్రెండ్ అవ్వడానికి మీకు చాలా ఛాన్స్ ఉంటుంది. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అప్లోడ్ చేస్తే వీడియో ఎఫెక్ట్స్ యూజ్ చేసి. ఈ వీడియో ఎఫెక్ట్లు మీకు ఎలా యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్, ఒక వీడియోలో మీరు ఏదన్నా ఒక పార్ట్ని మాత్రం హైలైట్ చేయాలి అంటే ఆ పార్ట్ని మాత్రం బ్లింక్ అయ్యేలా చేయాలి. అలాంటప్పుడు యూజ్ అవుతుంది. నేను ఒక హారర్ రూమ్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. Noob knock. Button. సేవ్ కొట్టాను. Icon. Button. నెక్స్ట్ ఆడియో ఎఫెక్ట్స్ అయితే చూపిస్తాను మీకు. Duplicate. Replace. Adjust. Back underscore to underscore. Adjust. Replace. Object. Delete. Layer. Stop. 16 minutes. 5. Object. Window. Delete. Layer. Stop recording. Back underscore to. Back. Button. Audio effects. ఆడియో ఎఫెక్ట్స్. Audio effects. ఆడియో ఎఫెక్ట్స్లో ఏ టైప్స్ ఆఫ్ ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 11,308. Lightning eyes. లైట్నింగ్ ఐస్ 11 million. ఇప్పుడు చూడొచ్చు మీరు. People are. Play. Button. ఇతను బ్రతికే ఉన్నాడు. కానీ 11,387,000. దీన్ని టైప్ చేస్తున్నాను. ఇతను బ్రతికే ఉన్నాడు. కానీ 11,300. Halo. ఇతను బ్రతికే ఉన్నాడు. కానీ చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక థియేటర్ లెవెల్ సౌండ్ అయితే మీకు వస్తుంది. ఒక థియేటర్ ప్రింట్ మూవీస్ రికార్డ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ రీసౌండ్ వస్తుందో ఆ టైప్ వస్తుంది. Noob knock. సేవ్ చేశాను. Back underscore. Back. Button. Audio effects. ఇది ఆడియో ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చూపించాను. మళ్ళీ Back. రీటైప్ చేశాను దాని మీదే. Photo effects. Window CapCut. ఫోటో ఎఫెక్ట్స్ ఇదైతే మీరు ఫోటోకి మాత్రం వస్తుంది. లేదంటే మీరు ఏదన్నా ఓవర్లే యాడ్ చేసినప్పుడు మీకు ఇది యూస్ అవుతుంది. ఓవర్లే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో, అప్పుడు చూపిస్తాను మీకు ఇది కూడా. Back. Button. Effects. Captions. క్యాప్షన్స్ అంటే మీరు ఏదన్నా Enter captions. మాట్లాడుతున్నారు, దాన్ని యూట్యూబ్ మీద ఆధారపడకుండా మనం ఒక ఓన్ వీడియోలో మన క్యాప్షన్స్ మనం ఇంగ్లీష్లో ఆర్ వేరే లాంగ్వేజ్లో ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. మనం టైప్ చేసి ఇచ్చుకోవచ్చు. Auto captions. ఆటో క్యాప్షన్స్ అంటే దీనికి తగ్గట్టుగా ఆ వాయిస్కి తగ్గట్టు ఆటోమేటిక్గా అదే క్యాప్షన్స్ అయితే వస్తుంది. Generate. Button. Stop recording. Button. Tick. Video. Tick box. Generate from. జనరేట్ ఫ్రమ్ Language. Auto. లాంగ్వేజ్ ఆటోమేటిక్. Not tick. All. Tick box. Disabled. Tick. Video. Tick box. వీడియో మోడ్లో ఉంది. Not tick. Templates. టెంప్లెట్స్ అనేది Selected. Unlabeled. 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 ఇవైతే టెంప్లెట్స్ అవసరం లేదు ఫ్రెండ్స్, అన్ని అన్లేబుల్డ్ అనేది చూపిస్తుంది. మీరు ఏది పెట్టినా ఓకే. కానీ ఇది ఎట్లా అంటే ఫ్రెండ్స్ మీకు టెక్స్ట్ యొక్క స్టైల్ని ఇండికేట్ చేస్తుంది Unlabeled. ఈ అన్లేబుల్డ్ బటన్స్ అనేవి. మీరైతే ఇందులో సెకండ్ది అయితే సెలెక్ట్ చేసుకోండి. అన్లేబుల్డ్ బటన్స్లో మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. Identify filler words. Identify filler words. Not tick. Tick box. దీన్ని టిక్ చేయండి. Tick. Edit your video podcast in one click. Generate. Button. ఇక్కడ జనరేట్ మీద కొట్టండి. Generating captions. కొంతసేపు మీకు వైల్ తీసుకొని జనరేట్ అవుతుంది. Back. నాకు అవసరం లేదు కాబట్టి బ్యాక్ వచ్చాను. Back underscore to. Auto captions. Caption templates. Auto lyrics. Back underscore. Back. Button. ఆటో లిరిక్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆటో లిరిక్స్ అంటే మీకు సింబల్స్ రూపంలో అయితే మీకు ఏదైనా మ్యూజిక్ ఉంటే ఆ మ్యూజిక్ని సింబల్స్ రూపంలో ఆర్ మీరు ఒక కీబోర్డ్ యొక్క సౌండ్ ఉంది బ్యాక్గ్రౌండ్లో, అలాంటప్పుడు మీకు అది వాళ్ళు ఏం కొడుతున్నారంటే ఎగ్జాంపుల్కి వందే మాత్రం తీసుకోండి సాంగ్, అందులో మీకు ఎఫ్జి బీసీ ఇలా ఆటోమేటిక్గా క్యాప్షన్స్ ఇస్తుంది ఆటో లిరిక్ అంటే. ఆ టైప్ ఫ్రెండ్స్ అది. Overlay. Effects. Captions. Aspect ratio. ఆస్పెక్ట్ రేషియో. Aspect ratio. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ Selected. Original. ఒరిజినల్ 916. 916 69. 16.9. Selected. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్ మీకు వీడియో ఇది సేమ్ ఇంతకుముందు చూపించిన ఆప్షన్ లాగే. ఏమంటే ఫ్రెండ్స్ ఇది 16.9లో పెట్టాను కదా నేను, వీడియో కొంచెం దూరంగా ఉన్నట్టు చూపిస్తుంది. 916లో పెడితే కొంచెం దగ్గరగా ఉన్నట్టు చూపిస్తుంది. Back.
అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ గురించి అయితే. Overview. CapCut. 1 మీరైతే డైరెక్ట్గా సేవ్ చేసేయండి ఫ్రెండ్స్. Channel underscore bottom. మీకు చాలా టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. Overlay. Effects. Captions. Aspect ratio. Filters. ఫిల్టర్స్ ఆల్రెడీ చూపించాను Adjusted. Stickers. Stop record. 20 minutes, 32 seconds. ఫ్రెండ్స్. ఇవైతే ఆప్షన్స్ ఫ్రెండ్స్, మీకు చూపించిన ఆప్షన్స్ అయితే. ఈ ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ నచ్చింది అండ్ మీకు ఏ ఆప్షన్ అయితే అర్థం కాలేదు, ఇలాంటి విషయాలు అయితే మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం ద్వారా మాకు యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మేము వాటిని చదివి వాటికి తగ్గ సమాధానం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది, రిప్లై ఇస్తాము. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో మనము అందరూ ఎవరైతే క్వశ్చన్స్ ఇస్తారో ఆ క్వశ్చన్స్కి సమాధానాలు చెప్తాము. అండ్ ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయడం ద్వారా మాకు లాభం ఏంటంటే ఫ్రెండ్స్, మేము నెక్స్ట్ వీడియోని ఇంప్రూవ్ అయితే చేసుకోగలం ఫ్రెండ్స్. ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మీరైతే సులువుగా మా వీడియోని అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైతే ఎడిటింగ్ చేయాలని ఉంటుంది, ఇలాంటి చాలా ఆశలు ఉంటాయి, వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ని ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. దట్ టు ఫ్రెండ్స్, మీకు మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అందరికీ థ్యాంక్ యూ. 157 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, ఇంకా ఇంక్రీజ్ అవుతారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Stop recording.